యువత ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగి ఉండాలని స్వామి వివేకానంద కలలు కన్నాడని, కానీ కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తులు రఘురాం, మురళీమోహన్, స్వాతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ల వంటి మహనీయులను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కోర్టుకు వచ్చే చాలా నేరాల వెనుక మాదక ద్రవ్యాల వినియోగం ఉంటుందని, విద్యార్థులందరూ మాదక ద్రవ్యాల వినియోగంలోని సరఫరాలో కానీ దూరంగా ఉండాలన్నారు. ఒక జట్టుగా ఏర్పడి ఆటలు ఆడడం ద్వారా ఐకమత్యం పెరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో ఏబీవీపీ యువజన వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. స్వామి వివేకానంద, నేతాజీ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా న్యాయమూర్తులు రఘురాం, మురళీమోహన్, స్వాతిరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నేటి విద్యార్థులపైనే రేపటి దేశ భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే చక్కగా చదువుకోగలుగుతారని తెలిపారు. యువత చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి, క్రీడలకు కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా అన్యాయానికి గురై న్యాయం అందకపోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలన్నారు. విద్యార్థుల చుట్టుపక్కల కానీ, కళాశాల ఆవరణలో కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కంటపడితే పోలీసులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేయాలని చెప్పారు. వారం రోజుల పాటు యువతకు క్రీడా పోటీలు నిర్వహించిన ఏబీవీపీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు లవన్ కుమార్, వివేకవర్ధన్ పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా యువతకి జీవితాలు కూడా ఎప్పుడు కూడా ఆయన మాటలు మరొకరు అదేవిధంగా శక్తినిస్తుంది, తేజస్సులు మీ జీవితంలో స్వామి వివేకానంద మన అందరికీ యువతకు పిలుపునిచ్చారు. ఎలాంటి కండరాలు ఉండాలన్నారు? ఏమని చెప్పారు? ఇందాక యువతకి ఎలాంటి కండరాలు ఉండాలి? ఇనుప కండరాలు ఉండాలి అన్నారు. ఎలాంటి నరాలు ఉండాలి? ఉక్కు నరాలు ఉండాలి అన్నారు. మరి యువతకి ఉక్కు కండరాలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండకుండా యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాలు అనేక ఉన్నాయి. అలా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాల్లో ఒకటి ముఖ్యమైనది చెప్పగలమన్నా, ఈరోజు మన దేశంలో యువతని పక్కదారి పట్టిస్తున్నటువంటిది పెద్ద సమస్య, అతిపెద్ద సమస్యగా ఉన్నది డ్రగ్, మాదక ద్రవ్యాలు. యువతకు వీటిని అలవాటు చేయడం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి యువకులను నిద్రపుచ్చేలాగా, నిర్వీర్యం చేసేలాగా మన దేశంలో ఉన్నటువంటి సంఘటితమైనటువంటి యువ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కొన్ని దేశాల వాళ్ళు కూడా పడుతున్నారు.